హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ 2 డే వ్లాగ్ అనమాట. 2 డేస్ నుండి వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఏదో ఒక పని సో ఛానల్ ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది ఏంటో అనేసి మళ్ళీ ఈరోజు ఎంటకెంట వ్లాగ్ తీసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పంపిస్తున్నాను అనమాట. సో ప్లీజ్ మీరు చేయవలసిన ఒక్క సాయం, ఒక్క లైక్ చేసేసేయండి. ఈరోజు పెద్ద పాపకి స్కూలు సెలవు అనమాట. సో ఒక్క అర్ధగంట సేపు ఎక్కువగా పడుకుడిపోయాను, సెలవే కదా అనేసి. కానీ ఇంకా మా వారికి టిఫిన్ అనేది చాలా లేట్ అయిపోయిందనమాట. ఒక పక్క ఆయన తిట్లు, ఇంకో పక్క హడావుడి వంటలు అయితే అవుతున్నాయి. ఆయన టెన్షన్ ఆయనకే ఉందనమాట. సో కొంచెం లేట్ అయినా సరే ఇంకా ఆఫీసులో వాళ్ళకి ఉండవలసిన కంప్లైంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అందుకోసమే ఇంకా ఒక సైడ్ నుండి ఆయన తొందరగా అనేసి చెప్తూనే ఉన్నారు. నేను కూడా ఇక్కడ తొందరగా చేస్తూనే ఉన్నాను. ఒక అరగంట ముందర లేసిపోతే పని ఈజీగా అయిపోద్ది. ఒక అరగంట లేట్ అయిపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఒక పక్క అయిపోయిందని సమాధానము, ఇంకో పక్క మా వారు వచ్చి చెక్ చేస్తున్నారు గ్యాస్ దగ్గర ఎంత పని అయ్యింది ఏంటి అనేసి. సో కర్రీ అయితే తాలింపు పెట్టేశానండి. కర్రీ తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ ఏదైనా తినేస్తారు బయట. ఓన్లీ నేను మధ్యాహ్నం కోసం మాత్రమే చేయాలి. ఈ మధ్యాహ్నం కోసం మాత్రమే చపాతీ కర్రీ అనేది పెడుతున్నాను అనమాట. సో రైస్ అయితే తీసుకెళ్ళరు ఎక్కువ శాతం. నాకు రైస్ లేకపోతే అస్సలు నేను ఉండలేను. మా వారికి రైస్ లేకపోయినా పర్వాలేదు, చపాతీలు ఉండిపోతే చాలు అనమాట. మార్నింగ్ అయితే ఇలా ప్రిపరేషన్ చేసేస్తున్నాను చపాతీలు. ఇక్కడ నైట్ కూడా చపాతీయే చేశాను అనమాట. సో దాంట్లో ఒక 2 చపాతీలు మిగిలిపోయి ఉన్నాయి, అవే చూపిస్తున్నాను. ఇప్పుడు చేసిన వేడి చపాతీలు వాటిపైన వేస్తే కింద చపాతీలు కూడా వేడైపోతాయి కదా, అదే చూపిస్తున్నాను అనమాట. మా వారు మట్టుగా నేనైతే నెయ్యినైతే యూజ్ చేస్తారండి. చూసారు కదా, ఈ చపాతీలు అయిపోయాయి కదా, ఈ చపాతీ పైన ఒక్క సైడ్ అయితే నెయ్యి రాస్తాను, ఇంకో సైడ్ అయితే నెయ్యి అనేది రాయనమాట. అండ్ ఈ డబ్బాలో నెయ్యి అనేసి చాలా బాగుంటుంది అనేసి అమూల్ తీసుకొని వచ్చాము. అస్సలు బాగాలేదండి, అసలు నెయ్యి అనేది స్మెల్లే లేదు, అసలు వేస్ట్గా తెచ్చాము. ఎలానో ఒకలాగా 3 monthsలో ఈ డబ్బా అయితే అవజేస్తాం అనమాట. ఫస్ట్లో కప్పు ఓపెన్ చేయగానే లైట్గా నెయ్యి వాసన అనేది వచ్చేదనమాట. దాని తర్వాత ఇంకా నెయ్యి వాసనే రావడం మానేసింది. ఇంక ఈ డబ్బాలో నెయ్యి అస్సలు బాగాలేదనమాట, నచ్చలేదు మాకైతే. ఏదైనా పల్లెటూరు నెయ్యి పల్లెటూరే కదా, ఒక 2 రూపాయలు ఎక్కువైనా సరే కొంచెం అప్లై చేసామంటే ఇల్లంతా వాసన వస్తుంది అనమాట. కానీ ఈ డబ్బాలో నెయ్యి అనేది అస్సలు యూజ్ చేయకూడదు, అసలు బాగలేదు. ఎలానో ఒకలాగా అవజేస్తాము. ఇంకోసారి కొనమనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఈ నెయ్యి ఒక సైడ్ చపాతీకి అయితే చక్కగా నెయ్యి రాసేస్తాను అనమాట. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, తినేటప్పుడు చాలా బాగుంటాయి నెయ్యి చపాతీలు. అలాగే మా వారు మధ్యాహ్నం తింటారు కాబట్టి కొంచెం ఆ చపాతీలు అనేవి స్మూత్గా ఉండాలి కాబట్టి నెయ్యి అనేది అప్లై చేస్తాను. ఆయిల్ అయితే అంత మంచిది కాదు కదండి, అందుకోసమే నెయ్యి అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ వంట చేస్తూ ఉండగా కరెంట్ అనేది వెళ్ళిపోయిందనమాట తెల్లవారింటికి. నేను వంట చేసే లోపల మా హీరో అయితే బయలుదేరిపోయారు. సో బయలుదేరిపోయి ఇంకోటి ఏంటంటే తన బట్టలు తానే ఐరన్ చేసుకుంటారండి. ఎంటకంట ఐరన్ చేసుకొని వేసుకుంటారనమాట. ముందు నేను ఐరన్ చేసి బట్టలు లైన్ మీద పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు అంత ఓపిక నాకు సరిపోవడం లేదు. పిల్లలతోనే నాకు టైం సరిపోతుంది, అందుకే నేను ఐరన్ చేయలేకపోతున్నాను. తన బట్టలు తానే ఐరన్ చేసుకుంటున్నారు, చక్కగా వేసుకున్నారు, రెడీ అయిపోయారు. చూసారు కదా, కిచెన్ లోపలికే తిరుగుతున్నారు, కిచెన్ లోపలికే వస్తున్నారు. అయ్యిందా లేదా అనేసి. పాపం వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదండి. సో కొంచెం లేట్ అయినా సరే వాళ్ళ టెన్షన్ వాళ్ళకు. సో ఒక పక్క నాకు కూడా టెన్షన్ గానే ఉంది, ఎందుకంటే 40 minutes జర్నీలోనే పోతుంది అనమాట. సో నేను ఇంటికాడ కొంచెం లేట్ చేసినా సరే ఈయన జర్నీలోని చూపిస్తారు. లేట్ అయిపోయింది తొందరగా వెళ్ళాలి అనేసి స్పీడ్గా వెళ్తారనమాట. సో నాకు అక్కడ చాలా భయం అనమాట. అందుకోసమే నేను వేగంగానే టిఫిన్ సర్దేస్తాను. ఈవేళ కొంచెం లేట్ అయ్యింది అంతేనే. సో చూసారు కదా, చక్కటి మెత్తటి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. టిఫిన్ అనేది చద్దేస్తున్నాను అనమాట. మా వారికి కొంచెం లైట్ గా షుగర్ అయితే ఉంది, అందుకోసమే చపాతీలు ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట. రైస్ చాలా తక్కువ పెడతాను. అండ్ మా వారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, రైస్ పప్పు కూర ఇలాంటివన్నీ తెస్తారనమాట. మా వారు వచ్చేసరికి చపాతీలు తీసుకొని వెళ్తారు. సో ఇద్దరు కలిసి కొంచెం రైస్ కొంచెం చపాతీ లాగా కలిపి తినేస్తారనమాట. అండ్ ఇక్కడ కర్రీ అనేది లేట్ అవుతుంది. సో రొట్టెలు అయితే పెట్టేశాను, అదేనండి చపాతీస్ అలాగే మిక్చర్ అయితే పెట్టేశాను. కానీ అండ్ ఈ కర్రీ అనేది లేట్ అవుతుంది. సో అందుకే ఇక్కడికి వచ్చి ఇంకా ఏదేదో అంటున్నారో ఆయనతో మాట్లాడుకుంటూ కర్రీ అనేది ఫ్రై చేస్తున్నాను అనమాట. ఏ మ్యాటరో కాదండి, ఓన్లీ పిల్లల మ్యాటరే ఇక్కడ ఆలోచిస్తున్నాం అనమాట, మాట్లాడుకుంటున్నాము. అంటే పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా చిన్న పాప క్యూట్గా మాట్లాడుతుంది కదా, ఆ మాటలు చూసి నవ్వుకుంటున్నాం అనమాట. సో వాళ్ళ నాన్నగారికి ఎలా ఇబ్బంది పెట్టింది ఏంటి అనేసి అయితే అవే మాటలు అయితే చెప్పుకుంటున్నాము. నైట్
నైట్ వాళ్ళ డాడీ ఏమో దుకాణంకి తీసుకెళ్లారనమాట. సో ఆ దుకాణం దగ్గర తను ఏవేవి ఆర్డర్ ఇచ్చిందో, ఏవేవి కొన్నారో అవన్నీ కూడా చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. అలాగే ఇక్కడ చాక్ అనేది పోయిందనమాట. అండ్ ఆ చాకు ఇంకా పోయింది, పిల్లలు పడితే మళ్ళీ డేంజరు, బయట పడేస్తే అనేసి అయితే చెప్తున్నారు. అప్పటికి ట్రై చేస్తున్నారనమాట. గ్యాస్ పైన ఆ చాకుని పెట్టి వేడి చెయ్యు, ఇంకా చాకు అనేది అటు ఇటు తిరగదు కదా అనేసి అయితే అంటున్నారు. ఇంకా పోయిన కత్తిని ఇంకేం యూజ్ చేస్తాం, ఇంకేం చేసినా లాభం లేదు, పడేద్దాంలేండి, ఇంకొక చాకు అయితే తీసుకుందాం అనేసి అయితే చెప్పేశాను. ఇక్కడ వచ్చేసరికి కర్రీ అనేది ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి మా వారిని అడిగితే కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉందంట. సో సాల్ట్ వేయమంటున్నారు, అదే వేస్తున్నాను. ఫైనల్గా అయితే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో సాల్ట్ వేసి చక్కగా కాసేపు వేపేసిన తర్వాత ఇంకా టిఫిన్ అనేది సర్దేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మార్నింగ్ వ్లాగ్ కాబట్టి ఇంకా ఎలా ఉంటే అలానే ఒరిజినల్ వీడియో అనేది మీ దగ్గరకు పంపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా కర్రీ అనేది ఆ టిఫిన్ బాక్స్లో అయితే సర్దిస్తూ ఉన్నాను. ఇంకా రేపటి నుండి లాంగ్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.